నమస్తే, వెల్కమ్ టు బిగ్ డిబేట్. నిన్న గనక చూస్తే పార్లమెంట్లో జరిగిన డెవలప్మెంట్స్, అసలు యాంటీ పేపర్ లీక్ బిల్లు మూజువాణి ఓటుతోటి ఆమోదం పొందడం, తర్వాత రాహుల్ గాంధీ భగ్గుమనటం, మండిపట్టడం, అమిత్ షా ఏకపక్ష నిర్ణయాల పట్ల తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేస్తూ సాయంత్రం బయటకు వచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం, అక్కడ తనకున్న అభ్యంతరాలన్నీ వ్యక్తం చేయటం, అమిత్ షా రాజీనామా చేయాలి, అలాగే తాను ఆర్ఎస్ఎస్కి కానీ బీజేపీకి కానీ ఎవరికి క్షమాపణ చెప్పానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంటే చూస్తున్నాం, మనం విజువల్స్ చూస్తున్నాం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ముందర ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో కాస్త చూసి బిగ్ డిబేట్లోకి వెళ్దాం. लोकसभा में आ नहीं पाए। पहले बड़ी बड़ी बातें होती थी, अमित शाह दिस, अमित शाह दैट। लोकसभा के अंदर अमित शाह घुस नहीं पाए। क्यों? ही इज गिल्टी। अगर गिल्टी नहीं होते तो 2 मिनट में आके जवाब दे देते। तो दैट इज व्हाई वी आर सेइंग इनको जाना है। రైట్, ఆయన ఏమంటారు? దట్స్ వై వీఆర్ సేయింగ్ ఇన్కో జానా హై, బడి బడి బాత్ అంటారు. అంటే అమిత్ షా పెద్ద పెద్ద మాటలు చెప్పేస్తున్నారు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం పెద్ద పెద్ద మాటలు చెప్పేస్తుంది. తక్షణం అమిత్ షా గద్దె దిగాల్సిందే, అదే ఆయన పదవికి రాజీనామా చేయాల్సిందే అని చెప్పేసి ఈయన డిమాండ్. ఆయన ఏమంటారంటే, లోక్సభలో తన వ్యాఖ్యల మీద బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండగానే స్పీకర్ సభను వాయిదా వేయటం అనేది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. తిరిగి రాగానే పేపర్ లీక్ల నిరోధక బిల్లుని మూజువాణి ఓటుతో ఆమోదించారు. ఏంటిది, మాకు మాట్లాడే అవకాశం కూడా ఎవరా, మాట్లాడే అవకాశం కల్పించరా అంటూ ఒక ప్రెస్ మీట్ కమ్ ప్రజెంటేషన్ ఆయన ఇచ్చారు సాయంత్రం. సరే, ఆయన ఈ మధ్యకాలంలో ప్రజెంటేషన్లు విచ్చలవిడిగిస్తున్నారు. అంటే అంటే లక్కీగా అంటే దాంట్లో ఎక్స్పర్టైజ్ ఆయన సాధించినట్టున్నారు విపరీతంగా. సో వచ్చి చెప్తారు, రకరకాల డాట్స్ని కనెక్ట్ చేస్తూ చెప్పుకుంటూ వెళ్తుంటారు. వచ్చిన తర్వాత తాను బీజేపీకి కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఎలాంటి క్షమాపణ చెప్పబోను, రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజిజులకి పలుమార్లు మాట్లాడేందుకు అవకాశం కల్పించారు, తాను క్షమాపణ చెబితే కొనసాగేందుకు అనుమతిస్తా ఉన్నారని గుర్తు చేశారు. క్షమాపణ చెప్పట్ట, అనుమతించదు, సభ అనుమతించదు. మీరు ఒక సబ్జెక్ట్కి కన్ఫైన్ అయ్యి మాట్లాడితే వచ్చే ఇబ్బంది ఏం లేదు. మీకు ఎజెండా పెట్టుకొని లోక్సభకు వచ్చి మాట్లాడుతుంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు, చేశాడు. అదేదో ఇంకో 3 డిమాండ్లు పెట్టారు, కాంపెన్సేషన్ ఇవ్వాలన్నారు, ఇస్తాము అని చెప్పారు. అండ్ ఏది ఇంకోటి విపరీతమైన డిమాండ్, సౌరవ్ దాస్ అని కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి వారంటారు, వారు నిన్న భయంకరమైన ట్వీట్ సుప్రీంకోర్టుని వార్నింగ్ ఇస్తూ, ఇది మర్యాద కాదు, మీరు గవర్నమెంట్ అడుగులకి మడుగులు ఎత్తుతున్నారు, మొత్తం నేరస్తులు ఎంతమంది ఉన్నా సరే వదిలేయాల్సిందే. ఎంతమంది ఉన్నారు మొత్తం కనుక చూస్తే ఆ ట్వీట్ చూడండి. ది సుప్రీం కోర్ట్ కెనాట్ బి politicized for government's gains. Its orders cannot be weaponized to achieve those gains. And a guarantee was given before the nation, a solemn guarantee. సో అంత చెప్తున్నాడు ఆయన, గ్యారంటీ ఇచ్చారు, అయినా కూడా సరే ఇప్పుడేంటి ఈ యూటర్న్ తీసుకున్నారని. ఇంకా ఆయన ఏం మాట్లాడుకుంటూ వచ్చాడు సౌరవ్ దాసు, దోస్ ఆట్ టు బి ఆనర్డ్, వాటిని అన్ని గౌరవించాలట. అంటే నేరగాళ్ళు ఒక 2873 మంది నేరగాళ్ళు ఉన్నారండి. అందులో రేపిస్టులు ఉన్నారు, మర్డరర్స్ ఉన్నారు, దారి దోపిడీగాళ్ళు ఉన్నారు, బందిపోట్లు ఉన్నారు, అండ్ అలాగే ఆయుధాల చట్టం కింద కేసులు ఎదుర్కొని తీవ్రమైన కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా డ్రగ్స్ కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఒకే రోజు ఒకేసారి 2873 మంది అక్కడికి ఎలా చేరుకున్నారు? దీనికైతే సౌరవ్ దాస్ ఏం మాట్లాడాల. ఇలాంటి వాళ్ళని వెనకేసుకొచ్చి రాహుల్ గాంధీ ఇప్పుడు లోక్సభలో డ్రామా ఆడాలని చూడటం, ఇది దేశం మొత్తం చూసింది. నిన్న మొత్తం చూసింది రాహుల్ గాంధీ గారు, వారి పరివారం ఆడిన డ్రామాని మొత్తం చూసింది. మొన్న ప్రియాంక వాద్రా గారు ఏమంటారు మాట్లాడుతూ చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్య చేశారు శివకోటి గారి గురించి. మెడ్రాస్ ఐఐటి డైరెక్టర్, ఒక నిబద్ధత గల ప్రొఫెషనల్ కెరియర్ గడిపిన మనం వారి బయట కూడా మళ్ళీ చూద్దాం. ప్రియాంక వాద్రా గారు ఏం మాట్లాడారు, ఆయన్ని గోమూత్రానికి ఒక అంబాసిడర్ మాదిరి అవహేళన చేస్తూ మాట్లాడుతుంటే చూడండి వెనకాల వాళ్ళు ఎలా నవ్వుతున్నారు, ఆవిడ మాట్లాడుతుంటే పకాలను నవ్వుతున్నారు. ఇలాంటి అవహేళన, ఆయన ఎలాంటి నిబద్ధత గల ప్రొఫెసర్ అండ్ ఆయనకున్న ఇంటిగ్రేట్ నవ్వుతున్నారు. అలాగే ఎలా నవ్వాలనిపిస్తుందో కూడా తెలియట్లేదు. అంటే ఏ క్వశ్చన్లో ఆయన ఏమో రాజకీయవేత్త కాదు, ఆయన ఒక ప్రొఫెషనల్ కమిటీ, ఇది నందన్ నీలేకని ఆధ్వర్యంలో ఏర్పాటైన పెద్ద టాస్క్ ఫోర్స్లో ఆయన ఒక మెంబరు. అలాంటి లబ్ధ ప్రతిష్ఠులు ఆ టాస్క్ ఫోర్స్లో ఉంటే ప్రియాంక వాద్రా గారికి నచ్చట్లేదు. ప్రియాంక వాద్రా గారు ఇక్కడ మీరు గుర్తు చేసుకోవాల్సిన విషయం అంటే, ఛత్తీస్గఢ్లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు గోమూత్రం కొనేవాళ్ళు, లీటర్ 4 రూపాయలు ఇచ్చి కొని దానికోసం ఏది ఆర్గానిక్ ఫార్మింగ్కు ఉపయోగపడేలాగా ఆ ప్రక్రియను కొనసాగించేవాళ్ళు.
మరి అప్పుడు మీ చెవులకి వినపడలేదా, మీ కళ్ళకి కనపడలేదా? సరే, ఇప్పుడు ఒకే తాను ముక్కలు మీరు డిఫరెంట్గా మాట్లాడతారని అనుకోవటానికి వీల్లేదు. ఇంకొక ఆయన వస్తాడు, రాహుల్ గాంధీ గారు, మీ బ్రదర్, ఆయన ఏం మాట్లాడతాడో తెలియదు. ఇలాంటి అసంబద్ధ వ్యాఖ్యలు చేయటం, నవ్వుల పాలవటం, మీరు నవ్వుతున్నారని అనుకుంటున్నారు, నవ్వుల పాలవుతున్నారు. ఈ రెండు అంశాలు సంబంధించి వీళ్ళు రాహుల్ గాంధీ నిన్న మాట్లాడింది పక్కన పెడితే, సౌరవ్ దాస్ ఇంకేమంటాడు, వార్న్ చేశాడు. ఆయన ట్వీట్ చూడండి ఇంకోసారి, వార్న్ చేశాడు. ది యూత్ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ ఎట్ ఎనీ కాస్ట్. ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయరంట. వాళ్ళు ఎవరైనా యువతరానికి ప్రతినిధుల జంతర్ మంతర్ కరెక్ట్గా దాని కెపాసిటీ 5,000 నుంచి 6,000. ఢిల్లీలో వెళ్ళిన వాళ్ళు ఎవరైనా చూస్తే తెలుస్తుంది. 5,000లో పోనీ 6,000 అనుకుందాం, 2,873 మంది క్రిమినల్స్ జమ అయితే వాళ్ళు అక్కడికి వచ్చిన విద్యార్థులు లేదా అభ్యర్థులు, పరీక్షార్థులు, నీట్ పరీక్షార్థులు, వారి తల్లిదండ్రుల కన్నా వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. రేపు పొద్దున ఇది ఎలా చేస్తే సుప్రీంకోర్టు ఏమంది, నేరగాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో మీరు తీసుకోవాల్సిందే చర్యలు. అందులో వాళ్ళు మైనర్లు అయినా సరే తీసుకోవాల్సిందే. మైనర్లప్పుడే ఇలాంటి నేర ప్రవృత్తి ఉంటే రేపు పొద్దున ఎలాంటివి ఉంటాయి, ఐడెంటిఫై చేయండి, చేసి విద్యార్థులు అయితే వాళ్ళ మీద కేసులు పెట్టమాకండి. ఒకవేళ ఆల్రెడీ పెట్టుంటే ఉపసంహరించడం చెప్పింది సుప్రీంకోర్టు, చాలా నిష్పక్షంగానే చెప్పిందే. రేపు ఇలాంటివి ఇంకా చేస్తారట. అంటే దేశంలో అల్లకల్లను సృష్టించడానికి మీరు ప్రయత్నిస్తున్నారా? గౌరవ సౌరవ్ దాస్ గారు అండ్ గౌరవ అభిజిత్ దీప్కా గారు, మీ వెనకాల ఉన్న చీపురు పార్టీ కేజ్రీవాల్ గారు, ఆయన ఇచ్చిన ఫండింగ్, మీరు చేసిన వ్యవహారం అండ్ విద్యార్థుల అసలు సమస్యను పక్కన పెట్టి మీ సొంత ఎజెండాలని అక్కడ అమలు చేసుకోవటం, ఆ రోజు ఏదో గెలిచేసామని చెప్పేసి 5 స్టార్ హోటల్లో పార్టీ చేసుకోవటం, మన్నాడు పొద్దునే టింటెడ్ గ్లాసెస్ ఉన్న కారులో కపిల్ సిబాల్ గారి ఇంటికి వెళ్ళటం, ఆ తర్వాత రోజు ఆయన మీకు ₹1 కోటి విరాళాలు ఇవ్వటం. ఏంటి ఇదంతా? సో ఈ అంశాలంటికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో మాట్లాడటానికి పేకేటి ప్రసాద్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, పొలిటికల్ అనలిస్ట్, వారు జాయిన్ అయ్యారు. మిగిలిన గెస్ట్ కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. సో పేకేటి ప్రసాద్ గారు, నిన్న రాహుల్ గాంధీ గారి విన్యాసం చూశారు కదా, ఆయన ప్రెస్ మీట్ కమ్ ప్రజెంటేషన్ అంటే మొత్తం సింగిల్ విండో అన్నీ ఒకే చోట చేసేస్తుంటారు. ఆయన మళ్ళీ విదేశాలకు వెళ్ళాలి కదా, రేపు పొద్దున గయానా వెళ్ళాలో లేకపోతే ఇంకెక్కడికైనా కొలంబియా వెళ్ళాలో తెలియదు, హడావుడిగా పెట్టేశారు. ఎట్టి పరిస్థితుల్లో నేను ఆర్ఎస్ఎస్కి, బీజేపీకి క్షమాపణ చెప్పను, అమిత్ షా రాజీనామా చేయాల్సిందే. ఎవరెవరు రాజీనామా చేసుకుంటారండి? ఒకరికేమో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఈయనకేమో అమిత్ షా, ఇంకొకరికి మోడీ. అసలు జరిగింది యాంటీ పేపర్ లీక్ బిల్ని మూజువాణి ఓటుతోటి లోక్సభ ఆమోదించింది. వీరికున్న అభ్యంతరాలు ఏంటి? వీరు దాన్ని సరిదిద్దాలనే కదా డిమాండ్ చేసింది. ఇవాళ అమిత్ షా రాజీనామా చేసి రేపు అమిత్ షా పేషీలో కూర్చుని ఇంకో ఎవరో మిశ్రా రాజీనామా చేయాలంటాడు. ఏంటి వీళ్ళ డిమాండ్? ఎక్కడికి వెళ్తున్నారు సార్ వీళ్ళు? సార్, రాహుల్ గాంధీ గారు ఆయన ఆల్రెడీ బెయిల్ మీద బయట ఉన్నారు. యాక్చువల్ మనకు తెలిస్తే, ఎందుకంటే నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్ మీద ఇంకా బయట నడుస్తున్నారు వారు. దానికి తోడు ఇప్పుడు ఏంటంటే ఈ మిగతా వాళ్ళకి ఎంతో మందికి ఇలాంటి వ్యాఖ్యలే చేసి మళ్ళీ వాళ్ళు డిఫెమేషన్ కేసు వేసిన తర్వాత బాబు తప్పైపోయింది మమ్మల్ని క్షమించడం అనేయడం, మళ్ళీ తర్వాత మమ్మల్ని క్షమించడం. అది ఆర్ఎస్ఎస్ కి అన్నారు. తర్వాత మోదీ సమాజ్ గురించి ఆయన లోక్సభ మెంబర్షిప్ కూడా తీసేశారు. ఆయన మీద కేసు పెట్టినప్పుడు లాస్ట్ టర్మ్ లో మళ్ళీ బ్రతిమాలుకోవడం, క్షమించండి అనడం. ఇది ఏంటంటే ఇది ఒక రొటీన్ అయిపోయింది. అయితే ఈ విద్యార్థుల మీద పేపర్ లీక్ అంశాల మీద చాలా క్రిటికల్ అయినది. సరే, ఆందోళన చేశారు, కాక్రోచ్ పార్టీ ఏ ముసుగులో చేశారన్న విషయం పక్కన పెడితే విద్యార్థుల పేపర్ లీక్ అన్న అంశము చాలా క్రిటికల్ అయినది. దానికి ఒక కరెక్టివ్ మెజర్ గా పేపర్ లీక్ తీసుకొచ్చారు, కాన్స్టిట్యూషన్ బిల్ తీసుకొచ్చారు. దానికి చాలా ముఖ్యమైనది, అప్రూవ్ చేయాల్సింది అందరు ఏకగ్రీవంగా, అంటే దాని మీద చర్చ లేకుండానే ఇంకా అప్రూవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని కూడా ఇంకేదో సెన్సేషనలైజ్ చేద్దాము అన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు, వారి చెల్లి అయిన ప్రియాంక వాద్రా గారు అసలు ఏం వ్యాఖ్యలు చేశారంటే, అసలు కాంగ్రెస్ పార్టీ సరే 99 సీట్లు వచ్చింది, నెక్స్ట్ టైం ఏమైనా 100 సీట్లైనా వస్తుంది అనుకుంటున్నాను. కానీ నెక్స్ట్ టైం ఇదే ధోరణి కొనసాగితే 50 సీట్లు కూడా వచ్చే అవకాశం లేకుండా పోతుంది. అంటే బీజేపీకి, ఎన్డీఏకి మెయిన్ చీఫ్ క్యాంపెయినర్స్ వీళ్ళే అనిపిస్తోంది. ఎందుకంటే వీళ్ళు చేసే వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే ఈడియట్స్ అంటున్నారు. ఎవరు ఈడియట్స్ ఇక్కడ? అంటే నువ్వు ప్రజల్ని, నిన్ను ఎన్నుకున్న ప్రజలు ఈడియట్సా? ఈ ఈడియట్స్ అని ఎవరు అంటున్నారు? అంధభక్తులు అంటున్నారు. అంటే మేము దేశాన్ని ప్రేమిస్తున్నాం అంటున్న వాళ్ళు అంధభక్తులా?
యాక్చువల్లీ ఈ మన ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో కామకోటి గారు గోమూత్ర అంటున్నారు. అంటే ఎంత దారుణంగా, అంటే ఏదో ఒక బూతులు తిట్టేస్తే మీరు ప్రొఫెసర్ కామకోటి గారి గురించి ప్రియాంక వాద్రా గారు, గౌరవ ప్రియాంక వాద్రా గారు, మనం గౌరవిద్దామండి, వాళ్ళు గౌరవించకపోయినా వారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దామండి. इस नई कमेटी में तो एक एक्स आईबी चीफ, अरे बात फिर चिल्लाएंगे, एक एक्स आईबी चीफ, एक आईटी कंपनी के मालिक और एक गौमूत्र के विशेषज्ञ भी हैं. చూడండి, అంటే ఎంత అవహేళన చేస్తూ మాట్లాడు. గోమూత్రికే విశేషజ్ఞ హై అండి. ఆవిడికి తెలుసో తెలియదో, ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో కూడా చెప్పాను, వాళ్ళు ఇంతకుముందు ఛత్తీస్గఢ్లో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి ఆయన స్వయంగా గోమూత్రం లీటర్కి 4 రూపాయలు కొని ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం ఉపయోగించడం కోసం ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకున్నారు. ఆ పార్టీ విజ్ఞత, విజ్డమ్ ఉన్న మంచి నాయకులు ఉన్నారండి ఆ పార్టీలో కూడా. వీళ్ళకి తెలియదు, గోమూత్రాన్ని అవహేళన చేస్తారు అండ్ గో డంగు గురించి తక్కువ చేసి మాట్లాడతారు. ప్రొఫెసర్ కామకోటి ఏం చెప్పారు, గోమూత్రంలోనూ కౌ డంగులో కూడా ఒక రకమైన బ్యాక్టీరియా ఉంది, అది ఆర్గానిక్ ఫార్మింగ్ కు ఉపయోగపడే విధంగా జరిగిన శాస్త్రీయ పరిశోధనలకు సంబంధించిన సమగ్ర విశ్లేషణ ఒకసారి చేసిన దాన్ని ఉటంకిస్తూ ఆవిడ చేసిన ఈ అవహేళనాపూరిత వ్యాఖ్యలకి ఆవిడ చెప్తారా? వాళ్ళ అన్న అడుగుతున్నాడు, అమిత్ షా రాజీనామా చేయాలి, నేను వాళ్ళకి క్షమాపణ చెప్పను, వీళ్ళకి క్షమాపణ చెప్పను. వీళ్ళు 1947 నుంచి వాళ్ళ పరిపాలనా కాలం UPA 2 ముగిసే వరకు చేసిన అరాచకాలన్నిటికీ వాళ్ళు సమానం చెప్తారా? వాళ్ళు రాజీనామాలు చేసుకుంటూ పోతారా? ఇప్పుడున్న ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న వాళ్ళు రాజీనామాలు చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీలో నిబద్ధత గల నాయకులు లేరని నేను అంటలేదండి. ఆ తరం వెళ్ళిపోయిన తర్వాత తాలు సరుకు మిగిలింది. వాళ్ళ ఆ తాలు సరుకును రిప్రజెంట్ చేస్తున్న ఈ అన్నా చెల్లెళ్ళు చేస్తున్న అభ్యంతరకరమైన వ్యాఖ్యల్ని దేశం చూడటం లేదా? రేకేటి గారు, నేను చెప్పేది అదే కదండి. ఇప్పుడు ప్రొఫెసర్ గారు ఉన్నారు, కామకోటి గారు, యాక్చువల్లీ ఐఐటి మెడ్రాస్ దాంట్లో చేశారంటే వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చి ప్రైవేట్ సంస్థల్లో వాళ్ళు సిఇఓలు అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈయన దేశం గురించే నిలబడి, యాక్చువల్లీ మీరు చూస్తే ఇది వరకు మనకి డిఫెన్స్ ఆర్గనైజేషన్స్ లో అన్నింటిలో కూడా ఆ చిప్పులు ఏవైతే మ్యానుఫ్యాక్చర్ అయి ఉండేవో అవన్నీ బయట విదేశాల్లో మ్యానుఫ్యాక్చర్ అయి ఉండేవి. వాటిని ఈయన దాన్ని రిప్లేస్ చేస్తూ ఒక శక్తి మైక్రో ప్రాసెసర్ తీసుకొచ్చారు. అంటే మన దేశ రక్షణ పరంగా ఎంత చేశారో మనం చూడాలి. ఈయన పబ్లిష్ చేసిన పేపర్లు ఎన్ని ఉన్నాయి? 120-130 పేపర్లు ఉన్నాయి. ఆయన అనడానికి ఈమెకి ఏముంది క్వాలిఫికేషన్ అసలు? ఇంకోటి చూడాల్సిన అంశం ఏంటంటే, ఈ ఆరోగ్య సేతు మనకి ఈ కోవిడ్ స్ప్రెడ్ కాకుండా, సో ప్రొఫెసర్ గారు కూడా జాయిన్ అయ్యారు. సో ఈ ఆరోగ్య సేతు కూడా మనకు దాని వల్లే కదా కోవిడ్ స్ప్రెడ్ కాకుండా ఆపింది. అంటే దేశం గురించి, దేశ హితం గురించి ఎవరు ఎంత పరితపిస్తారో వాళ్ళని వెక్కిరించడము, అవహేళన చేయడము, వాళ్ళ మీద ఏదో ఒక బురద చల్లే కార్యక్రమాల్లో వీళ్ళు ఉన్నారండి. అయితే ఇంకా మనం చూసుకోవాల్సింది, నందన్ నీలేకని గారు, సరే వారు కాంగ్రెస్ లో ఉన్నారు, కాంగ్రెస్ టికెట్ మీద అక్కడ కంటెస్ట్ చేశారు. కానీ ఆధార్కి అవన్నిటికీ కూడా వారే కదా, ఈజ్ ద ఫాదర్ టు దట్ ఆధార్ ఇనిషియేటివ్. దాని వల్లే కదా మనకి రాజీవ్ గాంధీ గారు అన్నారు, నేను రూపాయి పంపిస్తే 85 పైసలు ఎక్కడో మధ్యలో పోతుంది, 10 పైసలు 15 పైసలు చివరి వాళ్ళకి చేరుతుంది అన్నారు. అటువంటి కరప్షన్ లేకుండా చేసింది, ఆధార్ని లింక్ చేసింది మరి ఎవరు? మరి అంటే ఒకప్పుడు మీతో పాటు ఉండి మీ గవర్నమెంట్ లో పనిచేసి మీ ఇనిషియేటివ్ లోనే పనిచేసిన అటువంటి వ్యక్తిని కూడా ఏదో ఒక ఉద్యోగ అంటే అంబానీ, అదానీలు ఎలా అయితే అంటున్నారో, ఇప్పుడు బిజినెస్ క్లాస్ వర్సెస్ వర్కింగ్ క్లాస్ తీసుకొచ్చే, అంటే వీళ్ళు నామమాత్రంకే కాంగ్రెస్, కానీ వీళ్ళు నడిపించే మొత్తం ఎజెండా మొత్తం వామపక్ష ధోరణి అయిపోయిందండి. దాని వల్ల ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అధపాతాళంలోకి చేరుకుంటుందండి. రైట్, ఒకసారి ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారికి వెళ్దాం. నమస్తే ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. నిన్న చూసాం వారి నిన్న మొన్న అన్నా చెల్లెళ్ళ విన్యాసాలు పార్లమెంట్ లో చూసాం. వారు RSS క్షమాపణ చెప్పరట, బీజేపీకి కూడా క్షమాపణ, బట్ దేశానికైతే క్షమాపణ చెప్పాలిగా, జాతికి క్షమాపణ చెప్పాలిగా. వాళ్ళు చేసి 70 ఏళ్ల పాటు వాళ్ళు చేస్తూ వస్తున్న అరాచకాలన్నిటికీ సంబంధించి క్షమాపణ చెప్పాలిగా. వాళ్ళ తాత ముత్తాతల నుంచి వాళ్ళు పాల్పడిన దమనకాండకి, దౌష్యానికి సమాధానం అయితే చెప్పాలిగా, సంజయ్ అయితే ఇవ్వాలి కదా. అవన్నీ ఇవ్వనండి. అమిత్ షా ఏంటి, ఉన్న కేబినెట్ మొత్తం రాజీనామా చేయించి ఫ్రెష్గా ఇంకో కేబినెట్ తీసుకొస్తారు మోడీ గారు, అండ్ అవహేళన చేస్తూ మాట్లాడతారు ఆ ప్రొఫెసర్ కామకోటి గారి గురించి.
ఎలాంటి విశేష ప్రతిభావంతుడు, ఆయన గోమూత్ర విశేషజ్ఞట. ఈవిడికి ఏముందండి క్వాలిఫికేషన్? అండ్ వాళ్ళ ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన పేరు మర్చిపోయాను నేను, ఆయన ఒకసారి ఫోన్ చేసి మాట్లాడితే లీటర్ 4 రూపాయలు పెట్టి కొన్నారు గోమూత్రం, ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం, ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం అని చెప్పి. అండ్ కౌ డంగ్ కొన్నారు. ఇంత వాళ్ళ ప్రభుత్వమే. పోనీ బీజేపీ వాళ్ళంటే వీళ్ళు పొద్దున్న లేస్తే జై శ్రీరాము నామాలు పెట్టుకుని తిరగటం, అరవటం, కేకలు అనుకోవచ్చు. మరి వాళ్ళ ముఖ్యమంత్రి ఇవేం చేయలేదే, ఇవేం చేయకుండా జనానికి ఉపయోగపడేది చేశాడే. ఆ పార్టీ విజ్ఞత ఆవిడకి లేకపోయిందా? అసలు ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రం ఒకటి ఉందని ఆవిడకి తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎందుకంటే ఆ ఢిల్లీ, నోయిడా వీధులు దాటి బయటికి రారు కదా వాళ్ళు. ఎప్పుడో వాయనాడు నుంచి ఒకవేళ వెళ్ళి కంటెస్ట్ చేస్తే అక్కడ వెళ్ళి నామినేషన్ వేసి వస్తారు. వీళ్ళు ఈ దేశం గురించి ఎందుకు సార్ మాట్లాడుతున్నారు? అక్కర్లేని మాటలు మాట్లాడుతున్నారు. అక్కర్లేని మాటలు ఎప్పుడు మాట్లాడతారు అంటే అక్కసు ఎక్కువైనప్పుడు. దీనిపైన అక్కసు అంటే హిందుత్వం పైన అక్కసు. గోవు అనే పదం వింటేనే ఒంట్లో ఎలర్జీ వస్తుంది వీళ్ళకి. ఎందుకంటే సంథింగ్ ఇట్ రిప్రజెంట్స్ హిందూ సెంటిమెంట్ కనుక గో పదాన్ని తీసుకొని అవహేళన చేయడం, ఇన్సల్టింగ్ గా మాట్లాడడం, అది గోమూత్రమైనా గోపేడైనా ఏదైనా గోవు అంటేనే అలాంటి ఒక ఎలర్జీ, ఒక అక్కసు ఆ కుటుంబంలో ఉంది. రాహుల్ గాంధీలోనే కాదు అని ఎవరో కామెంట్ కూడా చేశారు. అది కనుక కుటుంబం ఎందుకో మెల్లమెల్లగా ఈ డైరెక్షన్ తీసేసుకున్నది. కంప్లీట్ గా యాంటీ హిందూ డైరెక్షన్. కాంగ్రెస్ ఒకప్పుడు జాతీయ పార్టీ, చాలా గొప్ప జాతీయ పార్టీ, జాతీయవాదులంతా ఆ పార్టీలో ఉండేవాళ్ళు. పండిత్ మదన్మాల మాలవ్య హిందూ బనారస్ యూనివర్సిటీని ప్రారంభించిన ఆయన 2 సార్లు 3 సార్లు జాతీయ అధ్యక్షుడు బీజేపీ, కాంగ్రెస్ కి. అది చరిత్ర, కాంగ్రెస్ యొక్క చరిత్ర. అది పునాదులు అన్ని కదిలిపోయినాయి. ఇప్పుడు తాలు మిగిలింది మీరు చెప్పింది. కనుక వీళ్ళకు ఈ జాతీయ భావాలతోటి, ఇక్కడ జాతీయతోటి, ఇక్కడ సంస్కృతి సభ్యతలతోటి ఏ సంబంధం లేదండి. వీళ్ళకు డిస్కనెక్టెడ్ కంప్లీట్ గా. అందుకే వాళ్ళ మాటల్లో, వాళ్ళ చేతల్లో. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఒక్క నిమిషం మీరే మాట్లాడారు. భూపేష్ బఘల్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ న్యూస్ క్లిప్పింగ్ కూడా చూడొచ్చు. ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ గవర్నమెంట్ టు బై కౌ యూరిన్ at 4 rupees per liter. ఇదేం మనం కల్పించింది కాదు, గాలిలో సృష్టించిన మెజిషియన్ మ్యాండ్రాక్ చెప్పింది కాదు. అఫీషియల్ గా వారు ప్రకటించింది. వారు గవర్నమెంట్ లో ఉండగా 2022లో వారు ప్రకటించింది, వారు చేశారు. ఆ గుడ్ ఇనిషియేటివ్ ని ఆ రాష్ట్ర ప్రజానికం స్వాగతించింది. మరి వీళ్ళ కళ్ళు ఎగిరిపోయినాయా, చెవులు పూర్తిగా మూసుకుపోయినాయా? ఏం మాటలు మాడతారండి పార్లమెంట్ లోకి వచ్చి? ప్రొఫెసర్ శివకోటి గారి గురించి ఎలాంటి నిబద్ధత గల జీవితం ఆయన గడిపాడు. ప్రొఫెసర్ డాక్టర్ అబ్దుల్ కలాంతో కలిసి పనిచేసిన విశేష ప్రతిభావంతుడు ఆయన. అటువంటి వాళ్ళ గురించా? మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. ఈ నీలేకని గారి గురించి, నందన్ నీలేకని గారి గురించి. వారు కంటెస్ట్ చేసి ఓడిపోయిన తర్వాత పిలిచారు ప్రధానమంత్రి. ఆయన నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించిన 2-3 నెలల్లో పిలిస్తే ఈయన ఆశ్చర్యపోయాడు నీలేకని. ఇదేంటి ఆయన ఎందుకు పిలుస్తున్నారు? వెళ్తే ఆయన రాజకీయాలు మాట్లాడాల, సాదరపూర్వకంగా దాన్ని నమస్కారం పెట్టి కూర్చోబెట్టి, అయ్యా మీరు ఇనిషియేట్ చేసిన ఆధార్ ప్రక్రియ కొనసాగింపునకు ఎలాంటి అవరోధాలు ఎదురవుతున్నాయి, దాన్ని మనం ఎలా అధిగమించాలి, దానికి సంబంధించిన ఒక డీటెయిల్డ్ డ్రాఫ్ట్ తయారు చేస్తారా, విల్ గో అహెడ్ విత్ యువర్ సజెషన్స్ అండ్ రికమెండేషన్స్ అన్నారు. అలాంటి విశేష ప్రతిభావంతుడిని మరి మోడీ పార్టీలకు అతీతంగా తీసుకొచ్చి హై పవర్ టాస్క్ ఫోర్స్ కి చీఫ్ ని చేశారు కదా. ఎక్కడైనా రాజకీయం మాట్లాడారా? ఎందుకు సార్ ఈ కన్ఫైన్డ్ అండ్ విపరీతమైన సైకిక్ మెంటాలిటీ తోటి కాంగ్రెస్ వ్యవహరిస్తోంది? అవునండి వాసు గారు. అందుకే నేను ఎప్పుడూ అంటుంటాను, మోడీ గారు పనిచేసే తీరులోనే వారి నిబద్ధత, వారి కమిట్మెంట్ టు ది పీపుల్ ఏదైతే ఉందో అది అడుగడుగున కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఈ సమస్య మనల్ని పట్టి పీడిస్తుంది. ఏది లీకేజ్ అనేటువంటి సమస్య మనల్ని పట్టి పీడిస్తుంది. దానికి జవాబు కనుక్కోవాలి కదా. అనేక సమస్యలు ఈ దేశంలో 370 కానీ లేకపోతే అయోధ్య కానీ మనల్ని ఇది జాతిని పట్టి పీడిస్తున్న సమస్యలను 2 దశాబ్దాలు 3 దశాబ్దాలు మీరు పెండింగ్ లో పెట్టారు. ఏం సాధించారు మరి? ఎందుకు మీరు దీనికి సొల్యూషన్ కనుక్కోలేదు? 2010లో మీరు బిల్లు తెచ్చారు కదా, ఈ యాంటీ లీకేజ్ బిల్లు. మరి ఎందుకు మీరు పార్లమెంట్ లో దీన్ని పాస్ చేయలేదు? ఎందుకంటే లాబీస్ కు మీరు లొంగిపోతారు. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ యొక్క లాబీ ఎంత పవర్ఫుల్ గా ఉంటుంది అంటే అన్ని రాష్ట్రాల్లో సీట్లు అమ్ముకునే వ్యవస్థ. అందరు ముఖ్యమంత్రులకు మంత్రులకు హాయిగా 5 కోట్లు 4 కోట్లు సీట్లు అమ్మే 45 రకాల పరీక్షలు ఈ దేశంలో జరిగేవి. 45 రకాల పరీక్షలు. పేరెంట్స్ బాధలు, పిల్లల బాధలు ఎన్నడూ పట్టించుకోలేదు కాంగ్రెస్.
పేరుకు ఒక బిల్లు తెచ్చింది వాళ్ళని భయపెట్టడానికి, మెడికల్ కాలేజెస్ భయపెట్టి బిల్లు తెచ్చింది, బిల్లు పాస్ చేయలేదు. ఈ రోజు ఆ బిల్లు పాస్ అవుతుందండి. ఈ దేశం స్వాతంత్రం వచ్చాక మొదటిసారి లీకేజీల పైన ఒక బిల్లు పాస్ అవుతుంది. దానిపైన చర్చ చేస్తారా? వీళ్ళు మాట్లాడుతున్నారా? ఇదే కదా డిమాండ్ చేసింది. మరి డిమాండ్ ను అడ్రస్ చేస్తూ వారు బిల్లు పెడితే ఒక్కడు కూడా బిల్ పైన, ఇంక్లూడింగ్ ఎల్ఓపి, ఎవరు బిల్లు పైన మాట్లాడలేదు. ఒక్క పన్నెత్తి ఒక్క మాట మాట్లాడలేదు, ఒక్క సలహా ఇవ్వలేదు. ఎంతసేపు బిల్లు చుట్టూ అగో పెల్లెట్స్ పేల్చారు, ఇక్కడ ఇది పేల్చారు, హోమ్ మినిస్టర్ దీనికి బాధ్యత, ఆయన్ని ఆర్డర్ ఇచ్చారు. ఏంది పిచ్చివాగుడు అంతా కూడా. అందుకే నేనేమంటానంటే మోడీ గారు ఏ పని చేసినా కూడా, ఏ కమిటీ వేసినా కూడా, ఆయన వేసిన ఆ మనుషులను చూడండి, లీడర్షిప్ ఎవరికి ఇచ్చారు? ఆయన కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిని వదిలేసేసి, పార్టీని వదిలేసేసి ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్, ఆయన ఇంటర్నేషనల్లీ రినోన్ పర్సన్ అతను. కనుక టెక్నాలజీ పర్సన్, అతన్ని చీఫ్ గా పెట్టి కామకోటి లాంటి వాళ్ళని, మిగతా అధికారులను అందరినీ కూడా దాంట్లో పెట్టి ఇందులోనే వారిని బీజీ రావు గారు సార్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఇట్లా ఇంటలెక్చువల్స్ ఉన్నారు, ఇస్రో మాజీ చైర్మన్ ఉన్నారు, ఏం కావాలి? గతంలో వేసిన కమిటీలో కూడా రాధాకృష్ణన్ ఉండేవారు, 7 మంది ఉండేవారు, దాంట్లో బీజేరావు గారు కూడా ఉండేవారు. వాళ్ళు ఆల్రెడీ ఒక సొల్యూషన్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ కమిటీ ఏమవుతుందంటే మరింత డీటెయిల్స్ లోకి వెళ్తుంది. అందుకే నేను ఏమంటున్నానంటే పని చేసేటప్పుడు ప్రజల యొక్క అవసరాలు, డిమాండ్స్ ఏవైతుంటాయో, లీకేజ్ అనే ఒక సమస్యతో విద్యార్థులు బాధపడుతున్నప్పుడు దాని పరిష్కారం నిజాయితీగా అనుకుంటున్నామా, రాజకీయం చేస్తున్నామా? ఇదే నాకు కావాల్సినటువంటి విషయం. ఎంత గొప్పగా రాజకీయం చేస్తున్నాము అనేది తెరపైన ప్రజలందరూ చూస్తున్నారు, వెండి తెరపైన. మీరు ఉద్యమంలో ఏం మాట్లాడుతున్నారు? ఒక్కడు కూడా సోకాళ్ళు, మీరు సిజేపీ వాళ్ళు అన్నాం కదా, ఒక్కరు కూడా నీటి గురించి మాట్లాడలేదు. ఎందుకంటే అసలు నీట్ అయిపోయిందండి, నీట్ లీక్ అయింది, మళ్ళీ ఎగ్జామ్ జరిగింది, రిజల్ట్ ఇచ్చారు, అంతా అయిపోయింది. అయిపోయిన సబ్జెక్టును ఎమోషన్ కొరకు పెట్టుకొని జంతర్ మంతర్ దగ్గర ఉద్యమం చేస్తున్నారు. అక్కడ చేసిందంతా ఏంది? అశ్లీల ప్రదర్శన అక్కడ. కనుక నేను ఏమంటున్నా అంటే ఈ జాతి మొత్తం మేల్కోవాలి. ఎన్నడూ మనం ఉద్యమాల్లో ఈ విధమైన బండబూతులు, అశ్లీల ప్రదర్శన యువత చేత, అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్ గా చాలా మంది ఇప్పుడు మహిళలు వాళ్ళ తల్లులు వచ్చి దీంట్లో పైన సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. చాలా దుర్మార్గం, అమ్మాయిలు ఏంది ఇలా తయారయ్యారు, సెక్షువల్ ఆర్గాన్స్ ను ఎక్స్పోజ్ చేస్తూ మాట్లాడుతున్నారు, సెక్సువాలిటీ గురించి మాట్లాడుతున్నారు. ఎంత దుర్మార్గంగా ఎందుకు ఈ పిల్లలు ఇట్లా తయారయ్యారు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. నేను ఇన్స్టాగ్రామ్ లో వాటిల్లో చూస్తున్నాను. నేనేమంటున్నానంటే ఈ దేశంలోకి తెలియకుండానే వోకిజం అనే ఒక కల్చర్ వచ్చేసింది. ఇదే వోకిజం. ఢిల్లీ జంతర్ మందర్ జరిగిన ఈ బూతు ప్రదర్శన ఏదైతుందో దీన్ని వోకిజం అంటారు. యూరోప్ అనేక విదేశాల నుంచి ఈ లెఫ్ట్ ఈకో సిస్టమ్ దీన్ని ప్రమోట్ చేస్తుంది. మన దేశంలో చాలా ఏళ్లుగా ప్రయత్నం చేసింది. గతంలో కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో, కేరళలో ఇక్కడంతా కూడా కిస్ ఆఫ్ లవ్ అని చెప్పేసి ఒక ప్రదర్శన చేసింది. మా ఇష్టం, మాకు స్వేచ్ఛ ఉంది, అమ్మాయిలు అబ్బాయిలు బయటకు వచ్చేసి ముద్దులు పెట్టుకునే ఒక ప్రదర్శన చేశారు. చాలా దుర్మార్గమైనటువంటి ప్రదర్శన. ఇవన్నిటినీ ఈ దేశం యొక్క కల్చర్ ను డైల్యూట్ చేయడానికి పని కట్టుకొని ఈ వోకిస్టులు మన దేశంలోకి వచ్చారు. ప్రకాష్ రాజ్ దానికి పెద్ద నాయకుడు. అలాంటి వాళ్ళందరూ కూడా వెనకాల ఉన్నారు. భారతీయ సంస్కృతి సభ్యతల పైన ఒక దాడి జరుగుతా ఉంది. మహిళా స్వేచ్ఛ అనే పేరు మీద ఇదిగో బట్టలు తీసేసుకొని బూతులు మాట్లాడేటువంటి ఫ్యాషన్ సిగరెట్ గర్ల్స్, డ్రగ్స్ తీసుకున్న అమ్మాయిలు మైక్ ముందరకు వచ్చి మాట్లాడుతున్న తీరు, అవి ఎన్నడూ చెవులతో వినకూడని పదాలన్నీ కూడా మన ఊర్లలో నల్లా దగ్గర కొట్లాట, బూతులు అని అనుకునే వాళ్ళం. ఇప్పుడు అవన్నీ ఆగిపోయినాయండి. మన వాళ్ళు చాలా కల్చర్డ్ గా తయారైంది. చదువు రాని వాళ్ళు ఇంకా బాగా చక్కగా మాట్లాడుతున్నారు. కానీ ఈ అమ్మాయిలు చదువుచిన వాళ్ళు అంటున్నారు కదా. అందుకే ఏం జరుగుతుంది ఈ తెరపైన మనం చూడాల్సింది ఏంది అంటే, ఎందుకు ఇలా అయ్యింది అని వాపోతున్న తల్లులకు నేను ఏమంటున్నానంటే, దీని వోక్ కల్చర్ అంటారు. కనుక కళ్ళతో దీని డెఫినేషన్ అవసరం లేదు. ఈ కళ్ళతో చూసిందే వోక్ కల్చర్. భారతీయ సంస్కృతిని దెబ్బతీయడానికి వచ్చినటువంటి సంస్కృతి. మన అమ్మాయిలు, మన అబ్బాయిలు వీటిలో ఈ బుట్టలో పడకుండా కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది. డ్రెస్ వేసుకునే ఫ్రీడమ్ అమ్మాయిలకు ఉంటది. కానీ ఎక్కడ ఏ డ్రెస్ వేసుకోవాలి మన అమ్మలు చెప్పారు. ఆ సంస్కృతి మనది. కనుక స్వేచ్ఛను కాదనకుండానే కల్చర్ ను కాపాడుకునేటువంటి వ్యవస్థలు మన. అందుకే పాపం కంగనా చాలా అప్సెట్ అయ్యి ఆ విధంగా మాట్లాడింది ఆమె. అలాంటి తల్లులు చాలా మంది ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. చాలా వరీడ్ గా ఉంది భారతదేశం. లీక్ ను వదిలేశారు, కానీ బూతులను చూస్తున్నారు ఎందుకు ఇలా అయిపోయింది అనేది. కనుక మన దేశం పైన, మన మైండ్ పైన ఒక గేమ్ నడుస్తుంది అంతర్జాతీయ స్థాయిలో.
కనుక ఈ కొత్త కల్చర్ ను రైట్ అడ్డుకోవాల్సిన సమయం వచ్చింది. ప్రొఫెసర్ గారు ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత తిరిగి డిబేట్ కొనసాగుతుంది.